రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యంగా 100కు కాల్ చేస్తే ఏదైతే పోలీస్ శాఖ వారు స్పందించి ఆ సమస్యను పరిష్కారం చేయాలి, దాన్ని దేని గురించి చేసినా కూడా ఆ విషయం ఏంటో తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఈ వార్త నిజంగా ఒక సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకు 100కు ఫోన్ చేస్తున్నావు అని ఒక యువకుడిని చితకగొట్టినటువంటి ఎస్ఐ. ఆ ఘటన ఎక్కడ జరిగిందంటే దుగ్గొండి మండలంలో జరిగింది. ఒకసారి వార్తను చదివినాక ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రాక్షస భటుడు సొంత చెమటతో కొనుక్కున్న భూమిలో పచ్చని పంటను పెంచుకుంటే కబ్జాదారుడి కన్ను పడింది. గడ్డి మందు చల్లి పంటనే చంపాలనుకున్నాడు. భయంతో వణికిన రైతు 100కు ఫోన్ చేశాడు. ప్రాణం పంట కాపాడుతారని ఆశించాడు. కానీ స్పందించాల్సిన స్వరం ఎందుకు డయల్ చేశావు అంటూ దుర్భాషలతో గుండెను గాయపరిచింది. సాయం కోసం వెళ్ళిన అడుగులకు చేయి చేసుకున్న చేదు అనుభవం ఎదురైంది. న్యాయం కోసం వచ్చిన వాడే నేరస్తుడిలా నిలబడాల్సి వచ్చింది. ఇక్కడ రక్షణ కల్పించాల్సిన పోలీసులే రాక్షస భటులుగా మారితే ఇక సామాన్యుడికి దిక్కెవరు? బాధితులకు అండగా నిలవాల్సిన ఖాకీలే కబ్జాదారులకు కొమ్ము కాస్తూ ప్రశ్నించిన వారిపై ప్రతాపం చూపిస్తున్న ఘటన దుగ్గొండి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన ఒక్క భూబాధితుడిపై దుగ్గొండి ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించి చేయి చేసుకున్న వైరం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సదరు భూబాధితుడు దాదాపు 25 సంవత్సరాల క్రితం కోర్టు ద్వారా చట్టబద్ధంగా ఒక భూమిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ సొంత భూమిలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే గత 4 సంవత్సరాలుగా కొందరు కబ్జాదారులు ఆ భూమిపై కన్నేసి బాధితుడిని రకరకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కబ్జాదారులు బాధితులు సాగు చేసుకుంటున్నటువంటి పంటను నష్టం చేయడానికి ప్రయత్నించారు. ఏకంగా పంటపై గడ్డి మందు చల్లడంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితులు తక్షణ సాయం కోసం డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. పోలీస్ స్టేషన్లో చుక్కెదురు. డయల్ 100కు ఫిర్యాదు చేసిన అనంతరం భూ వివాదంపై సాయం కోరుతూ బాధితుడు దుగ్గొండి పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. అక్కడ బాధితుడికి న్యాయం జరగాల్సింది పోయి ఘోర పరాభవం ఎదురైంది. 100కి ఎందుకు డయల్ చేసావంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ఎస్ఐ బాధితుడిని దుర్భాషలాడడమే కాకుండా అతనిపై చేయి చేసుకున్నట్టు తెలుస్తోంది. న్యాయం చేయాల్సిన పోలీసులే బాధితులపై చేయి చేసుకోవడం ఏంటని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఉదంతం రచ్చకెక్కకుండా విషయం బయటికి పోకుండా ఉండేందుకు కొందరు పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. గత 4 సంవత్సరాలుగా కబ్జాదారుల బెదిరింపులతో బాధితులు నరకం అనుభవిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు పోలీసుల ప్రవర్తనతో మరింత ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. ఇక సదరు ఎస్ఐ తీరుతో ఒక్కసారిగా షాక్ గురైన బాధితుడు తనలోనే మదన పడుతున్నాడు. విషయం తనంతట తాను బయట పడితే ఎస్ఐతో పాటు పోలీసులు తనపై మరింత కక్ష గట్టి ఏదైనా చేస్తారేమోనని ఎవరికి చెప్పుకోకుండా భయపడుతున్నట్టు స్పష్టమవుతుంది. అంతేకాకుండా ఇప్పటికే బెదిరింపులు కూడా వస్తుండడంతో తన భూమి తనకు కాకుండా పోతుందనే భయంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నట్లు కుటుంబిట్లాడుతున్నట్టు తెలుస్తాం. సో అలాగే ఉత్సాహం ప్రశ్నించిన ఎస్ఐపై కూడా ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే 100కు కాల్ చేస్తే బెదిరించడం ఏంటి? మీరు ఉద్యోగాలు ఉన్నది చేయడానికా, లేకపోతే వాటిగా కార్లల్లా తిరగడానికా? వాటియో దందాలకు సంబంధించి మీరు సపోర్ట్ చేస్తారు. అదే ఒక పేదవాడి భూమిని వేరే ఎవరో కబ్జా చేస్తున్నాడు అని ఆ బాధితుడు ఇబ్బంది పడుతున్నాడని మీకు చెబితే కాకీలు ఉన్నది గౌరవించడానికి, మీ కాకి డ్రెస్సుకు గౌరవం ఉన్నది ఎందుకంటే మీరు న్యాయం చేస్తారని, మీరు చట్టాలను గౌరవిస్తారని. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? చట్టాలన్నీ ఎక్కడ మీరు పాటించడం లేదు, మీరు లంచాలకు అమ్ముడిపోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఒక బాధితుడు ఫోన్ చేస్తే మీరు ఆ బాధితుడి నుంచి ఆ ఫిర్యాదు తీసుకోవడం పోయి అతన్ని దుర్భాషలాడతారా? దానికి తోడు మళ్ళా అతన్ని కొడతారా? ఎక్కడికి పోతున్నది సమాజం? అసలు పోలీసులు అంటే గౌరవం ఇవ్వాలా, ఇవ్వకూడదా అనేటువంటి విషయాలు ఎట్లనో అర్థం అయితే లేదు. పోలీసులు అంటే గతంలో గౌరవం ఉండేది, ఇప్పుడు పెద్ద వాళ్ళకు కొమ్ము కాసి అణగారిన వర్గాలను తొక్కుతూ చట్టాలను పాటించకుండా లా అండ్ ఆర్డర్ను పరిగణలోకి తీసుకుండా ఏదో చేసుకోకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక అబ్బాయి ఏదో విషయం మీద ఫోన్ చేస్తే మీరు కొడతారా? ఈ బాధ పాపం ఇంకా ఈ విషయం ఇంకా బయటికి పొక్కితే ఇంకా ఎట్లా కక్షపూరితం ఎక్కువ అవుతుందని ఆ బాధితుడు లోపల కుమిలిపోతున్నాడట. నా భూమి నాకు దక్కదు అనేటువంటి ఒక మదన పడుతున్నాడట ఆ బాధితుడు. నిజంగా ఒక దెబ్బ పెడితే పోతే కోసుకో, మాట అంటే పోదు. అదేవిధంగా లోపల ఇంకా మదన ఏదైతే బెంగ పెట్టుకుంటామో అది ఇంకా కూడా మెంటల్ స్ట్రెస్కు దారితీస్తుంది. రోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. పిచ్చెక్కిపోతారు వాళ్ళు. మదన పెడితే ఏమని బెంగ పెట్టుకుంటే ఏమవుతుంది? స్ట్రెస్ కూడా లోన్ అవుతారు. దానివల్ల
అనుకోని రోగాలు వస్తాయి. బాధితుడు మరి ఆ బాధితుడి ప్రాణానికి ఎవరు దిక్కు? మీరు ఇట్లా ఆ అబ్బాయిని ఇబ్బంది పెడితే ఎవరు లాస్ట్కు చివరికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు? మీరు కొట్టింది పోయి, దుర్భాషలు ఆడింది పోయి మంతనాలు జరుపుతారా? మంతనాలు చేసినాక మంతనాలు జరిగితే ఏమి లేదా? శర్వనిలపై శర్వెనక పడ్డాక నిజంగా దీనిపైన కూడా ఒక కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఏదైతే కమిషనర్ గారు ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళు, మీరు దానిపైన నిఘా పెట్టండి. అసలు ఏం జరిగింది, వాట్ ఈజ్ వాట్ అని ఒక ఎంక్వైరీ కమిటీ వేయండి. ఆ బాధితులు కొడతారు 100 గార్డులు వేస్తే మరి 100 నెంబర్స్ కింద పెట్టిన సపరేట్ తీసేయండి. అది 100 ఏళ్ళు నెంబర్ తీసేయండి. మీరే బాధితులకు న్యాయం జరగాలి. ఎవరు తప్పు ఎవరు ఒప్పు తెలుసుకొని ఎవరైతే కమిషనర్ ఉన్నారో, కొత్తగా వచ్చిన కమిషనర్ ఉన్నారు కదా, వాళ్ళు చూడండి, దీనిపై నిఘా పెట్టండి, ఎంక్వైరీ కమిటీ వేయండి, బాధితులకు న్యాయం జరిగేలా చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్.